అసహ్యంగా మాట్లాడిన వాళ్ళల్లో వీడు ఒకడు. ప్రకృతికి బలైపోయాడు, గాల్లో కలిసిపోయాడు, పాపాలు చేస్తే ఇలాగే అవుతుంది, వెంకటేశ్వర స్వామి అనుభవించేలా చేశాడు అని చెప్పి విషన్ నోరాలను చూశారు వైఎస్ఆర్ గారి మీద, ఆయన చావు మీద. ఇప్పుడు మీకేంటో ఇలా వచ్చింది. యువగళం మొదలుపెట్టేటప్పుడు పాపం తారకరత్న పోయాడు. పార్టీ గెలిచిన తర్వాత రామోజీరావు పోయాడు. అసలు బేసిక్లీ మీరు క్షుద్ర పూజలు ఏవో చేయించారంట. క్షుద్ర పూజలు చేయించినప్పుడు అదే మా పార్టీ ఓడిపోవాలని జగనన్న పేరు మర్చిపోయి నోటికి ఈనాడు గడి పేరు వచ్చిందంట. పాపం ఆ క్షుద్ర పూజలకి బలైపోయాడు. స్వయంగా కులగురువు, స్వయంగా రాజకీయ గురువు అయిన వాడు అతను బలి తీసుకున్నారనమాట మీరందరూ కలిసి. దీని అమ్మ జీవితం అసలు నువ్వు వేడునువా చెప్పే, నిజంగా నేను వచ్చి చంపేస్తా. అసలు నువ్వు అసలు ఒక పెద్ద మనిషి గురించి అసలు మాట్లాడే మాటలు అవి. అసలు నిజంగా నీ పనే అది. అసలు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళ మీద వీడియోలు చేయడము, యూట్యూబ్లో పెట్టడము, ఇదేనా నీ పని? అసలు నీ మనిషివి కావా? ఆయన గురించి మాట్లాడాల్సిన మాటలు అసలు. అందుకనే నీకు ఇండస్ట్రీలో లేకుండా చేసిండ్రు. నీకు ఇదే కరెక్ట్. నిజంగా ప్రపంచంలో లేని బూతులు వస్తున్నాయి నేను తిట్టడానికి. నేను తిట్టాలంటే కూడా అసలు అసలు మనిషివి కావు నువ్వు. ఇక మనిషిలా బతుకు, కొట్టి చంపేస్తారు నిన్ను.